ಗಳಲ್ಲದೆ ಮರದ ಪಾತ್ರೆಗಳು, ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆಗಳು ಇರುತ್ತವೆ. ಅವುಗಳಲ್ಲಿ ಕೆಲವು ಉತ್ತಮವಾದ ಬಳಕೆಗೂ ಕೆಲವು ಹೀನವಾದ ಬಳಕೆಗೂ ಬರುತ್ತವೆ. ಹೀಗಿರಲಾಗಿ ಒಬ್ಬನು ಹೀನ ನಡತೆಯುಳ್ಳವರ ಸಹವಾಸವನ್ನು ಬಿಟ್ಟು ತನ್ನನ್ನು ಶುದ್ಧ ಮಾಡಿಕೊಂಡರೆ ಅವನು ಉತ್ತಮವಾದ ಬಳಕೆಗೆ ಯೋಗ್ಯನಾಗಿರುವನು. ಅವನು ದೇವರ ಸೇವೆಗೆ ಪ್ರತಿಷ್ಠಿತನಾಗಿಯೂ ಯಜಮಾನನಿಗೆ ಉಪಯುಕ್ತನಾಗಿಯೂ ಸಕಲ ಸತ್ಕ್ರಿಯೆಗಳನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ಸಿದ್ಧನಾಗಿಯೂ ఇరువను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ಮಾಡ್ತೇವೆ. ప్రేమల ప్రభా, కృపగల దేవా, నీ వంద నమ్మదగిన దేవుడు ప్రభు, ఉదయకాలం నుంచి ఆరాధనలు చేసిన సానుభూతునాలు యవనస్తులు కూడి ప్రభా, వారి యొక్క ఈ కాలంలో వారి యొక్క పరిస్థితి తిరిగిన దేవుడు, వారి హృదయాన్ని తగినట్టుగా, వారి జీవితాన్ని తగినట్టుగా, వారి రక్షణ పొందడానికి, క్రీస్తులో కట్టబడడానికి నీ చేతుల్లో ప్రభా, మరి పౌలు వలె ఉపయోగపడే పాత్రగా ఉండడానికి ప్రభా కావాల్సిన వర్తమానం దయచేయమని, నిష్ప్రయోజకం దాసం ప్రభా కావాల్సిన తలంపులు మాటలు దయచేయండి. బ్రదర్కి కూడా కావాల్సినటువంటి ట్రాన్స్లేషన్ మీ కృప అనుగ్రహించమని, నాతో మాతో మీ వాక్యంతో మాట్లాడమని, ప్రేద వచ్చి వెళ్లకుండా ప్రభా ఇక్కడి నుంచి మా జీవితాలు మీ వాక్యం ద్వారా మార్చబడడానికి, మీ జీవం గల వాక్యం ద్వారా మాతో సంధించమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇక్కడ పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ಇಲ್ಲಿ ಪೌಲನು ತಿಮೋತಿಗೆ ಬರಿತಾ ಇದ್ದಾನೆ. తిమోతికి రాసిన సెకండ్ లెటర్ ఇది. ಇದು ತಿಮೋತಿನಿಗೆ ಬರೆದಂಥ ಎರಡನೇ ಪತ್ರಿಕೆ ಇದಾಗಿದೆ. తర్వాత ఇదే లెటర్లో పౌలు అంటూ ఉన్నాడు చూడండి, నేను వెడలిపోతున్నాను, పానార్పణంగా డ్రింక్ ఆఫరింగ్గా పోయబడుతూ ఉన్నాను. ಇದೇ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಆತನು ಹೇಳ್ತಾನೆ, ನಾನು ಪಾನ ದ್ರವ್ಯಾರ್ಪಣವಾಗಿ ಅರ್ಪಿತವಾಗ್ತಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. అంటే పౌలుకి అర్థమైపోయింది దీని తర్వాత త్వరలో పౌల్ని చంపేయబోతున్నారు అని. ಪೌಲನಿಗೆ ಅರ್ಥವಾಗ್ತಾ ಇದೆ, ಇದಾದ ನಂತರ ನನ್ನನ್ನು ಸಾಯಿಸ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ. మరి చర్చ్ హిస్టరీలో చూస్తే పౌల్ని నీరో చక్రవర్తి మరి ఖడ్గంతో చంపినట్టుగా మనం చూస్తాం. చర్చ్ హిస్టರಿಯಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ ನೀರೋ ಚಕ್ರವರ್ತಿ ಪೌಲನ ಖಡ್ಗದಿಂದ ಸಾಯಿಸಿದ್ದನ್ನು ನೋಡ್ತೀವಿ. చనిపోయే ముందు ఇంపార్టెంట్ విషయాలు రాస్తారు కదా. ಆತನು ಸಾಯುವುದಕ್ಕಿಂತ ಮೊದಲು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ವಿಷಯಗಳನ್ನು ಬರೀತಾರಲ್ಲ. నెక్స్ట్ జనరేషన్ మరి యవ్వనస్తుడు తిమోతి కూడా మీలాంటి యంగ్ పాస్టర్ అన్నమాట. నెక్స్ట్ ಜನರೇಷನ್ ತಿಮೋತಿ ಕೂಡ ನಮ್ಮ ಹಾಗೆ ಆತನು ಯೌವನಸ್ಥನಾಗಿದ್ದನು. కాబట్టి యవ్వనస్తుడు అనేటువంటి సంఘ కాపరిగా ఉన్నాడు. ಆತನು ಯೌವನಸ್ಥನಾಗಿದ್ದಂಥ ಒಂದು ಸಭೆಯ ಒಂದು ಪಾಲಕನಾಗಿದ್ದನು. ఇక్కడ కూడా చాలా మంది యవ్వనస్తులు ఉన్నారు. ಇಲ್ಲಿ ಕೂಡ ಬಹಳ ಜನ ಯೌವನಸ್ಥರು ಇದ್ದಾರೆ. బట్ మీరు కూడా దేవుని చేతిలో వాడబడాలి అంటే, ನೀವು ಕೂಡ ದೇವರ ಕೈಯಲ್ಲಿ ಉಪಯೋಗವಾಗಬೇಕಾದರೆ ఇక్కడ ఒక కండిషన్ ఉన్నట్టుగా చూస్తున్నాం. ಇಲ್ಲಿ ಒಂದು ಕಂಡೀಷನ್ ಇರುವುದನ್ನ ನೋಡ್ತಾಯಿ. నువ్వు ఘనతకు వాడబడాలి అంటే, ನೀವು ಘನತೆಯಾಗಿ ಉಪಯೋಗ ಆಗ್ಬೇಕಂದ್ರೆ, ಉತ್ತಮವಾದ ಬಳಕೆ ಆಗ್ಬೇಕಂದ್ರೆ ఏం చేయాలంటే పరిశుద్ధపరచబడాలి, ಪರಿಶುದ್ಧ ಮಾಡಲ್ಪಡಬೇಕು, హోలీ లైఫ్ ఉండాలి, ಶುದ್ಧವಾದಂತ ಜೀವಿತ ಇರಬೇಕು. అప్పుడు యజమానుడు అంటే మన యేసు ప్రభు మిమ్మల్ని తన పరిచర్యలో వాడుకుంటాడు. ಆಗ ನಮ್ಮ ಯಜಮಾನಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ತನ್ನ ಸೇವೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. కాబట్టి క్రిస్టియన్ లైఫ్ లో మనం చూస్తే, ಕ್ರೈಸ್ತವ ಜೀವಿತದಲ್ಲಿ ನೋಡುವುದಾದರೆ దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉందన్నట్టుగా రాయబడింది. ದೇವರ ರಾಜ್ಯವು ಮಾತುಗಳಿಂದಲ್ಲ, ಅದು ಶಕ್ತಿಯಿಂದ ಕೂಡಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. బట్ ఎంతన్నా మాట్లాడొచ్చు, ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ ఎంతగా పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంది అది మాత్రమే కౌంట్ అవుతుంది. ಎಷ್ಟಾಗಿ ನಾವು ಮಾತನಾಡಬಹುದು, ಆದರೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಶಕ್ತಿ ನಮ್ಮಲ್ಲಿ ಎಷ್ಟಿದೆ ಅದು ಮಾತ್ರ ಕೌಂಟ್ ಆಗ್ತದೆ. అది ఎలా సాధ్యమవుతుంది? ಅದು ಹೇಗೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ? మనలో పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతంగా పవర్ఫుల్ గా పనిచేయాలంటే ఎలా సాధ్యం? ನಮ್ಮಲ್ಲಿ ಪವಿತ್ರಾತ್ಮನು ಶಕ್ತಿಯುತವಾಗಿ ಆತನ ಕೆಲಸ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಅದು ಹೇಗೆ? చూడండి, దానికి సెపరేటెడ్ లైఫ్, ప్రత్యేకపరచబడిన జీవితం కావాలి. ಅದಕ್ಕೆ ಪ್ರತ್ಯೇಕವಾದಂತ ಜೀವಿತ ಬೇಕಾಗಿದೆ. మరి సెట్ అపార్ట్, ప్రభు కోసము సెపరేటెడ్ లైఫ్ కావాలి. ಆ ಕರ್ತನಿಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿರುವಂತ ಜೀವಿತ ಬೇಕಾಗಿದೆ. అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి. ಅಂದರೆ ಪರಿಶುದ್ಧವಾದಂತ ಜೀವಿತವನ್ನ ಜೀವಿಸಬೇಕು. సో మీరు ఇప్పుడు కాలేజీలో చదువుతున్నారు, ಈಗ ನೀವು ಕಾಲೇಜಲ್ಲಿ ಓದ್ತಾ ಇದ್ದೀರಿ. ನೀವು మేము ఆల్రెడీ చదివచ్చాం కాబట్టి మాకు అవన్నీ తెలుసు. ಹಾಲಿಡೇ ಬಂದಾಗ ನಿಮ್ಗೆಲ್ಲ ಗೊತ್ತಾಗ್ತದೆ. మేము ఆల్రెడీ చదివాం కాబట్టి, ನಾವು ಹಾಲಿಡೇಯನ್ನು ಓದಿದ್ದೇವೆ కాబట్టి ఫ్రెండ్స్తో ఎట్లా పీర్ ప్రెజర్, ఎట్లా ప్రెజర్ ఉంటుంది, ಆ ಫ್ರೆಂಡ್ಸ್ ಒಟ್ಟಿಗೆ ಯಾವ ರೀತಿ ಕಾಲವನ್ನ ಕಳೆಯುತ್ತೇವೆ, కాబట్టి ఆ ఏజ్లో ఎట్లా ఉంటుంది, ಆ ಏಜ್ ಯಾವ ರೀತಿಯಾಗಿರ್ತದೆ, ఎన్నో రకాలైనటువంటి అటాక్స్ బాడీ మీద మైండ్ మీద ఉంటూ ఉంటాయి. ಎಷ್ಟೋ ರೀತಿಯಾದಂತ ಒಂದು ಅಟ್ಯಾಕ್ ನಮ್ಮ ಬಾಡಿ ಮೇಲೆ, ಮನಸ್ಸಿನ ಮೇಲೆ ಇರ್ತದೆ. ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి, ಎಷ್ಟೋ ಅಟ್ರಾಕ್ಷನ್, ಆಕರ್ಷಣೆಗಳು ಇರ್ತವೆ. దాన్ని ఎట్లా జయించగలుగుతాము? ಅವುಗಳನ್ನ ಹೇಗೆ ನಾವು ಜಯಿಸುತ್ತೇವೆ? మన విల్ పవర్ సరిపోదు. ಅದು ನಮ್ಮ ವಿಲ್ ಪವರ್ ಸಾಕಾಗುವುದಿಲ್ಲ. మనకి ఎవరి శక్తి కావాలంటే దేవుని శక్తి కావాలి. ನಮಗೆ ಯಾರ ಶಕ್ತಿ ಬೇಕಂದ್ರೆ ದೇವರ ಶಕ್ತಿ ಬೇಕಾಗಿದೆ. అందుకే మనం ఇక్కడ చూస్తున్నాం, ఇదే 2 తిమోతిలోనే 1:7 చదవండి. ಇದೇ 2 ತಿಮೋತಿ 1:7 6 ಮತ್ತು 7 ಓದಿ. ఫస్ట్ చాప్టర్ 6 and 7. ಫಸ್ಟ್ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ. జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియాని గ్రామము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు.
కాబట్టి మొదటిగా మీరు రక్షణ పొందితే దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ని ప్రజ్వలింప చేయాలి. ನಿಮಗೆ ನೀವು ಮೊದಲನೇ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ರೆ ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂಥ ಕೃಪಾವರವನ್ನು ಪ್ರಜ್ವಲಿಸ ಮಾಡಬೇಕು. చూడండి, మరి ఇప్పుడు అన్న చెప్పారు కదా నేను ట్రాన్స్లేషన్ పరిచయలో ఉన్నానని. ಅಣ್ಣನವರು ನನಗೆ ಹೇಳಿದ್ರಲ್ಲ, ನಾನು ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಸೇವೆಯಲ್ಲಿ ಇದ್ದೇನೆಂಬುದಾಗಿ. ఊరికే వస్తుంది అంటే నా అనుభవం నేను చెప్తా, ఊరికే వచ్చేస్తుంది ఆ ట్రాన్స్లేషన్. ಸುಮ್ಮನೆ ಬಂದಿತ್ತ ಭಾಷಾಂತರ ಅದು. మా ఇంట్లో నా డిక్షనరీ చినిగిపోయింది. ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಡಿಕ್ಷನರಿ ಅದು ಹರಿದು ಹೋಗಿದೆ. ఇప్పుడైతే డిక్షనరీ వాటిలో ఎక్కువ గూగుల్లో చూస్తున్నాను అనమాట మీనింగ్. ಈಗ ಎಲ್ಲ ಡಿಕ್ಷನರಿ ಎಲ್ಲ ಉಪಯೋಗಿಸುವುದಿಲ್ಲ, ಗೂಗಲಲ್ಲೇ ನೋಡ್ತೀವಿ. సో ఎప్పుడైనా ఎవరైనా ఒక కొత్త వర్డ్ వాడితే వెంటనే నేను గూగుల్లో చెక్ చేసుకుంటూ ఉంటాను. లేదా ఇంటికి వెళ్ళాకన్నా తర్వాత అన్నా గూగుల్లో దాని మీనింగ్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఏంటి, ఇంగ్లీష్ టు తెలుగు ఏంటి, ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మనం అప్డేట్ చేయాలి, హోంవర్క్ చేయాలి. ಏನಾದರೂ ಒಂದು ಹೊಸ ಪದ ಬಂತಂದರೆ ಅದನ್ನು ಗೂಗಲಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿ ತೆಲುಗಲ್ಲಿ ಏನು, ಇಂಗ್ಲೀಷಲ್ಲಿ ಏನು, ಅದಕ್ಕೆ ಅರ್ಥವನ್ನು ನಾನು ನೋಡಿಕೊಂಡು ಅದನ್ನು ಅಪ್ಡೇಟ್ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ. అంటే మనలో ఉండే కృపావరాన్ని మనము ప్రజ్వలింప చేయాలి, స్టర్అప్. ನಮ್ಮಲ್ಲಿರುವಂಥ ಕೃಪಾವರವನ್ನು ಅದು ಪ್ರಜ್ವಲಿಸುವಂತೆ ಮಾಡಬೇಕು. స్టర్అప్ అంటే ఇంతకుముందు పొగ ఊదేవాళ్ళు, ఇప్పుడు స్టవ్ని సిమ్లో నుంచి 0 1 2 3 4 హై ఫ్లేమ్లో మండాలన్నమాట. ಈಗ ಸ್ಟವ್ ಅನ್ನು ನೋಡುವಾಗ ನಾವು ಅದನ್ನು ಸ್ವಲ್ಪದಿಂದ ಹೆಚ್ಚಿಸ್ತಾ ಹಾಗೆ ಒಂದು ಪ್ರಜ್ವಲಿಸ್ತೀವಿ. ఆ తర్వాత నీకు ప్రీచింగ్ టాలెంట్ ఉందంటే ఇంట్లో ఎక్కువగా కష్టపడి వాక్యం చదివి నేర్చుకోవాలి. ನಿನಗೆ ಪ್ರೀಚಿಂಗ್ ಟ್ಯಾಲೆಂಟ್ ಇದೆ ಅಂದರೆ ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ವಾಕ್ಯವನ್ನು ಓದಿ ನೀನು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡಿಕೊಳ್ಬೇಕು. అంటే మ్యూజిక్ మ్యూజిక్ ఉండంటే మ్యూజిక్ నీకు ఏ టాలెంట్ ఉందో దాని మీద నువ్వు ఫోకస్ చేసి కష్టపడాలి. ಆ ಮ್ಯೂಸಿಕ್ ಇದ್ರೆ ಅದ್ರ ಮೇಲೆ ಕೂಡ ನೀವು ಫೋಕಸ್ ಮಾಡಿ ಅದು ನೀವು ಇದನ್ನ ಮಾಡಬೇಕು. కాబట్టి ఏ టాలెంట్ ఉందో దానికి మనము హోంవర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. ಯಾವ ಟ್ಯಾಲೆಂಟ್ ಇರ್ತದೋ ಅದ್ರ ಮೇಲೆ ಹೋಮ್ವರ್ಕ್ ಅನ್ನು ಮಾಡಿ ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಬೇಕು. డైరెక్ట్గా ఇక్కడికి వస్తే ఏమీ కాదు, ನೇರವಾಗಿ ಇಲ್ಲಿ ಬಂದ್ರೆ ಆಗುವುದಿಲ್ಲ. కాబట్టి మనలో ఉండే ఆ గిఫ్ట్ని ప్రజ్వలింపజేయాలి, స్టర్అప్, దాన్ని మంట పెంచాలి. ನಮ್ಮಲ್ಲಿರುವಂತಹ ಗಿಫ್ಟ್ ಅನ್ನ ಅದನ್ನ ಪ್ರಜ್ವಲಿಸುವಂತೆ ಮಾಡಬೇಕು. ఆ తర్వాత చూస్తున్నాం చాప్టర్ 1:7లో 1:7 ನೋಡ್ತೇವೆ. దేవుడు మనకి ఎట్లాంటి ఆత్మనిచ్చాడు అంటే, ದೇವರು ನಮಗೆ ಎಂತ ಆತ್ಮವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾನೆಂದರೆ శక్తి, ప్రేమ, సౌండ్ మైండ్, సెల్ఫ్ కంట్రోల్ ఉండే హోలీ స్పిరిట్ ని మనకి ఇచ్చాడు. ಆ ಬಲ, ಪ್ರೀತಿ, ಶಿಕ್ಷಣಗಳ ಆತ್ಮವನ್ನ ಆತನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. చూడండి, ఈ లోకంలో మనకి రకరకాల భయాలు కలుగుతూ ఉంటాయి. ಲೋಕದಲ್ಲಿ ನಮಗೆ ಅನೇಕ ರೀತಿಯ ಭಯಗಳು ಉಂಟಾಗುತ್ತವೆ. ఫ్యూచర్ ఎట్లా ఏంటి అని మనకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ಭವಿಷ್ಯತ್ತು ಹೇಗೆ ಎಂಬುದಾಗಿ ಆಲೋಚನೆಗಳು ಬರ್ತವೆ. నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను ఎంసీఏ చదివేటప్పుడు రక్షణ పొందాను. ನಾನು ಕಾಲೇಜಲ್ಲಿರುವಾಗ MCA ಓದುವಾಗ ನಾನು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿದೆ. నేను అప్పుడు ఏం చేసేవాడిని అంటే, ಆಗ ನಾನು ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆಂದ್ರೆ, నేను రోజు ప్రభు నాతో ఏదైతే వాక్యం దేవుడు మాట్లాడాడో ఒక లాంగ్ పేపర్ తీసుకునేవాడిని, లాంగ్ నోట్ బుక్లోది, ఇలాంటి చిన్న పేపర్ కాదు, లాంగ్ బుక్ తీసుకునేవాడిని. ನಾನು ದಿನವೂ ನಾನು ಕರ್ತನ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಒಂದು ದೊಡ್ಡ ಪುಸ್ತಕವನ್ನು ಲಾಂಗ್ ಬುಕ್ಸ್ ಅಂತ ತೆಗೆದುಕೊಂಡು, ఒక పేపర్ తీసుకొని ಒಂದು ಪೇಪರ್ ಅಂತ ತೆಗೆದುಕೊಂಡು ఆ రోజు ఏం మాట్లాడాడో ఆ వాక్యం రాసుకునేవాడిని. ಆ ದಿನ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಏನು ಮಾತಾಡಿದ್ರೆ ಆ ವಾಕ್ಯವನ್ನು ಬರೆದುಕೊಳ್ತಾ ಇದ್ದೆ. అది జేబులో పెట్టుకునేవాడిని. ಅದನ್ನು ನಾನು ಜೋಬಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು రోజంతా వాక్యం చూసుకుంటూ ఉండేవాడిని. ಆ ದಿನವೆಲ್ಲ ಆ ವಾಕ್ಯವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೆ. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా దాని కింద రాసుకునేవాడిని. ನೆಕ್ಸ್ಟ್ ದಿನ ಅದರ ಕೆಳಗಡೆ ನಾನು ಬರಿತಾ ఇద్దే. అట్లా డే బై డే అది అంతా రాయాలంటే కొన్ని రోజులు వస్తుంది, ఒక 1 వీక్ అన్న వస్తుంది కదా పెద్ద లాంగ్ పేపర్ అంటే. ಆ ಒಂದು ವಾರ ಆದ್ರೆ ಅದು ಲಾಂಗ್ ಪೇಪರ್ ಬರ್ತಿತ್ತಲ್ಲ ಪ್ರತಿದಿನವೂ ಕೂಡ ಅದನ್ನ. కాబట్టి మనం ఇట్లా జేబులో పై జేబులు ఇక్కడే పెట్టుకునేవాడిని. ఇట్లా పెట్టుకొని టైం ఉన్నప్పుడల్లా అట్లా తీసుకుంటూ చూసుకుంటూ చదువుకుంటూ ఉండేవాడు అనమాట. ప్రతిదినವೂ ನನಗೆ ಸಮಯ ಸಿಕ್ಕಲ್ಲ, ಜೋಬಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾನೆ, ಅದನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಓದ್ತಾ ಇದ್ದೆ. అప్పుడు ఇక్కడ ఏముంది, దేవుడు మనకి పిరికితనం గల ఆత్మ, అంటే భయపడే ఆత్మ, మనకి బెదిరిపోయే ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ದೇವರು ನಮಗೆ ಏಡಿತನದ ಆತ್ಮವನ್ನ ನಮಗೆ ಕೊಟ್ಟಿಲ್ಲ. దేవుడు నీకు ఏదైతే రోజు మాట్లాడుతున్నాడో, ದೇವರು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಪ್ರತಿದಿನ ಏನನ್ನ ಮಾತಾಡ್ತಾನೋ చక్కగా పేపర్లో రాసుకొని జేబులో పెట్టుకో. ಒಂದು ಪೇಪರಲ್ಲಿ ಬರೆದು ಅದನ್ನ ಜೋಬಲ್ಲಿ ಇಟ್ಕೋ. దాని రోజు నీకు కాలేజ్కి వెళ్ళినప్పుడు లేదా ఆఫీస్కి వెళ్ళినప్పుడు రకరకాల టైంలో దాన్ని మరలా చూసుకుంటూ ఉండు. ನೀವು ಪ್ರತಿದಿನವೂ ಕಾಲೇಜಿಗೆ ಹೋದಾಗ, ಕೆಲಸಕ್ಕೆ ಹೋದಾಗ ಅದನ್ನು ನೋಡಿಕೊಳ್ತಾ ಇರು. అప్పుడు ఆ వాక్యం నీలో బాగా పనిచేస్తుంది. ಆಗ ಆ ವಾಕ್ಯದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಕೆಲಸವನ್ನ ಮಾಡುತ್ತದೆ. వాక్యము ఖడ్గం లాంటిది. నీకుండే భయాలు, టెన్షన్స్ అన్నీ కూడా తీసివేసి నీకు గొప్ప విశ్వాసం, గొప్ప ధైర్యాన్ని నీకు ఇస్తుంది. ಆ ವಾಕ್ಯವು ಕಠಿಣವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಇರ್ತದೆ. ಅದು ನಿನ್ನಲ್ಲಿರುವಂಥ ಭಯವನ್ನು ಅದು ತೆಗೆದುಹಾಕಿ ವಿಶ್ವಾಸವನ್ನ, ನಂಬಿಕೆಯನ್ನು ಅದು ಉಂಟು ಮಾಡ್ತದೆ. తర్వాత ఇతరులతో మాట్లాడడానికి కూడా నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించను. అంటే దేవుని వాక్యం మన నోట్లో నుంచి ఫ్రీగా మనం కోట్ చేయగలగాలి. ಆ ದೇವರ ವಾಕ್ಯವು ನಮ್ಮ ಬಾಯಿಂದ ಫ್ರೀಯಾಗಿ ಅದನ್ನು ಕೋಟ್ ಮಾಡ್ತಾ ಇರಬೇಕು. అది ఒకటేసారి ఎగ్జామ్ లాగా చదివితే మర్చిపోతే కదా, లైఫ్ లాంగ్ మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటూ దాని ఇతరులకు మనము బ్రదర్ దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా అట్లాంటి విషయాలు మనం మాట్లాడుకోవాలి. ಅದನ್ನು ನಾವು ಲೈಫ್ ಲಾಂಗ್ ಅದನ್ನು ಕಲ್ತ್ಕೊಂಡು ನಾವು ಮಾತಾಡ್ತಾ ಇರಬೇಕು. నేను మందిరానికి వచ్చే యవనస్తులు కూడా మందిరానికి వచ్చి క్రికెట్ అయి మాట్లాడుకోవద్దు, దేవుని వాక్యం అయి మాట్లాడుకోమని చెప్తాను. ಆ ಮಂದಿರಕ್ಕೆ ಬರುವಂಥ ಯೌವನಸ್ಥರಿಗೆ ನೀನು ಕ್ರಿಕೆಟ್ ವಿಷಯವನ್ನು ಮಾತಾಡಬೇಡ, ದೇವರ ವಾಕ್ಯದ ಕುರಿತು ನೀವು ಮಾತಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೀನಿ. కాబట్టి మలాకి గ్రంథంలో ఉంది, దేవుని యందు భయభక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే యెహోవా చెవియొగ్గి ఆలకించాను. మనము ఆత్మీయ విషయాలు బ్రదర్ దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, ఈ వాగ్దానం నెరవేర్చాడు, అలాంటి విషయాలు మనం మాట్లాడుకుంటే
యెహోవా చెవియొగ్గి ఆలకించిన దేవుడు ఇష్టంగా వింటాడంట. ಆ ಮಲಾಕಿ ಗ್ರಂಥದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ನಾವು ಆತ್ಮೀಯ ವಿಷಯಗಳನ್ನು ಮಾತಾಡುವಾಗ ಯೆಹೋವನು ಕಿವಿಗೊಟ್ಟು ಅದನ್ನು ಆತನು ಕೇಳ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ. కాబట్టి మనం ఎక్కువగా స్పిరిచువల్ థింగ్స్ మాట్లాడుకోవాలి. ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ಆತ್ಮೀಯ ವಿಷಯಗಳನ್ನು ಮಾತಾಡಿಕೊಳ್ತಾ ಇರಬೇಕು. కాబట్టి దేవుడు మనకి శక్తి, పవర్ ఉండేటటువంటి హోలీ స్పిరిట్, ప్రేమ ఉండాలి, మనము క్షమించే మనసు కలిగి ఉండాలి. ನಮಗೆ ಏಡಿತನದ ಆತ್ಮವನ್ನು ಕೊಟ್ಟಿಲ್ಲ, ಪ್ರೀತಿ ಶಿಕ್ಷಣಗಳ ಆತ್ಮವನ್ನು ಕ್ಷಮಿಸುವಂತ ಆತ್ಮವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆ తర్వాత ఇంకొక వచనం చూద్దాము. చాప్టర్ 2 వర్స్ 22 చదవండి. 2ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನವನ್ನು ಓದಿರಿ. నీవు యవ్వనెచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. కాబట్టి యవ్వన ప్రాయంలో ఉండేటువంటి యవ్వన కోరికల నుంచి ఎవరైతే నేను ఫ్రెండ్స్ నిన్ను రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నారో వాటన్నిటి నుంచి మనం ఏం చేయాలంట? దూరంగా పారిపోవాలి. ಆ ಯೌವನದ ಹೆಚ್ಚುಗಳಿಗೆ ಯಾರಿಂದ ನಿನ್ನನ್ನು ರಾಂಗ್ ಟ್ರ್ಯಾಕ್ ಒಳಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತಾರೋ ಅವರಿಂದ ನಾವು ದೂರವಾಗಿರಬೇಕು. మనం ఎట్లాంటి వాళ్ళతో గడపాలంటే టైము, ನಾವು ಎಂಥವರೊಟ್ಟಿಗೆ ಸಹವಾಸವನ್ನ ಮಾಡಬೇಕಂದ್ರೆ ఇక్కడ రాశారు చూడండి. ಇಲ್ಲಿ ಬರೆದಿದ್ದಾರೆ, పవిత్ర హృదయులై ಪವಿತ್ರ ಹೃದಯ ಉಳ್ಳವರು, ಶುದ್ಧ ಹೃದಯ ಉಳ್ಳವರಾಗಿ ప్రభువుకి ప్రార్థన చేసేవారు. ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡುವಂತವರು. వాళ్ళు ఏం చేస్తారంటే నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానాన్ని వెంటాడే వాళ్ళు. ಅವರು ನೀತಿ, ವಿಶ್ವಾಸ, ಪ್ರೀತಿ, ಸಮಾಧಾನವನ್ನು ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳುವರಾಗಿರ್ತಾರೆ. కాబట్టి దేవుని మందిరంలో ఎవరైతే ఆత్మీయంగా ఉంటున్నారో వాళ్ళతో మనము మన ఇన్నర్ సర్కిల్ ఎలాంటి వాళ్ళతో ఉండాలి? ಆ ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಯಾರು ಆತ್ಮಿಕವಾಗಿ ಇರ್ತಾರೋ ನಮ್ಮ ಇನ್ನರ್ ಸರ್ಕಲ್ ಯಾರೊಟ್ಟಿಗೆ ಇರಬೇಕು? మన ఇన్నర్ సర్కిల్ ఫ్రెండ్స్ ఎవరు ఉండాలి? ಇನ್ನರ್ ಸರ್ಕಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಯಾರೊಟ್ಟಿಗೆ ಇರಬೇಕು? యేసు ప్రభు కూడా 70 మంది శిష్యులు ఉన్నారు, 12 మంది ఉన్నారు, 3 ఇన్నర్ సర్కిల్లో కూడా ఉన్నారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಕೂಡ 70 ಜನ ಮತ್ತು 12 ಜನ ಶಿಷ್ಯರು, 3 ಜನ ಇನ್ನರ್ ಸರ್ಕಲ್ ಅಲ್ಲಿ ಇದ್ದರು. కాబట్టి మనకు అందరూ మనం మర్యాదగా మాట్లాడతాం, అందరితో ప్రేమగా ఉంటాం. కానీ మన ఇన్నర్ సర్కిల్లో ఇక్కడ 2వ అధ్యాయం 22లో మరి పవిత్ర హృదయలై ప్రభువుకు ప్రార్థన చేస్తూ నీతిని, విశ్వాసము, ప్రేమ, సమాధానాన్ని వెంటాడు ఇలాంటి ఫ్రెండ్స్ మనకు ఉండాలి. 2ನೇ ತಿಮೋಥೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 27ನೇ ವಚನದಲ್ಲಿ ಯಾರು ಶುದ್ಧವುಳ್ಳವರಾಗಿ ಇರ್ತಾರೋ ಅಂಥವರೊಟ್ಟಿಗೆ ನಾವು ಸಹವಾಸವನ್ನು ಬೆಳೆಸ್ತಾ ಇರಬೇಕು. కాబట్టి దేవుని మందిరంలో కూడా ఎవరైతే మరి అపహాస్యంగా ఉంటారో, దేవుని మీద భయభక్తులు లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళతో మనము దూరంగా ఉండాలి. ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಯಾರು ಅಪಹಾಸ್ಯವಾಗಿ ಅವರು ಭಯಭಕ್ತಿ ಇಲ್ಲದೆ ಇರ್ತಾರೋ ಅವರೊಟ್ಟಿಗೆ ನಾವು ಸಹವಾಸವನ್ನು ಬೆಳೆಸಬಾರದು. ఎవరైతే మందిరాన్ని ప్రేమిస్తారో, మందిరంలో పరిచర్యలను ప్రేమిస్తారో, మందిరంలో పెద్దలకు లోబడతారో వాళ్ళతో ఉంటే మనం కూడా వాళ్ళలాగా మరి ఇనుము చేత ఇనుముకు పదునున్నట్లు ఒకడు తన చెలికానికి తెలివి పుట్టించును. వాళ్ళ నుంచి మనకు కూడా తెలివి, జ్ఞానం వస్తుంది. ಯಾರು ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ ಇರ್ತಾರೋ ಅವರೊಟ್ಟಿಗೆ ಸಹವಾಸವನ್ನು ಬೆಳೆಸಬೇಕು. ಇದರಿಂದ ನಮಗೆ ಉಪಯೋಗ ಕೂಡ ಆಗ್ತದೆ. చూడండి, ఒక ఆత్మీయతే కాదు, మరి ఈ లోకంలో ఉంటే చదువులు అవి కూడా అవసరమే కదా, ఉద్యోగాలు అవి కూడా. ಆತ್ಮೀಯತೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ನಮಗೆ ಓದು, ಉದ್ಯೋಗ ಕೂಡ ಅವಶ್ಯಕ ಹೌದಲ್ವಾ? దానికోసం ఎక్లీసియాస్టస్ ప్రసంగి చాప్టర్ 7, ಪ್ರಸಂಗಿ 7ನೇ ಅಧ್ಯಾಯ, ఎక్లీసియాస్టస్ చాప్టర్ 7 ಪ್ರಸಂಗಿ 7ನೇ ಅಧ್ಯಾಯ 17-18 చదవండి. 16, 17, 18. 16, 17, 18. 16, 17, 18 7ನೇ ಅಧ್ಯಾಯ. చాప్టర్ 7 ಪ್ರಸಂಗಿ 7ನೇ ಅಧ್ಯಾಯ 16ರಿಂದ 18ನೇ ವಚನ. అధికముగా నీతిమంతుడై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేలా నాశనం చేసుకొనువు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలము ముందుగా నీవేలా చనిపోదువు, నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చేయి నిలవకుండాయు మేలు, దేవుని యందు భయభక్తులు గలవాడు వాటినన్నిటిని కొనసాగించును. కాబట్టి మనం అధికంగా అంటే మన రక్షణ పొందిన కొత్తలో మనకి సంఘంలో అందరూ కూడా ఆత్మీయంగా లేనట్టు, నేను ఒక్కడనే చాలా స్పెషల్గా ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. ರಕ್ಷಣೆ ಹೊಂದಿದಂಥ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಸಭೆಯಲ್ಲಿ ಯಾರು ಕೂಡ ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ನಾನೇ ಒಬ್ಬ ಸ್ಪೆಷಲ್ ಎಂಬುದಾಗಿ ಅನಿಸ್ತದಲ್ಲ. నేను కూడా కాలేజీలో ఉన్నప్పుడు రక్షణ పొందిన కాబట్టి నాకు కూడా అలాగే అనిపించేది. నేనే చాలా ఆసక్తిగా ఉన్నాను, వేరే వాళ్ళకి అంత లేదా, అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ನಾನು ಕೂಡ ಕಾಲೇಜಲ್ಲಿ ಓದ್ತಾ ಸಮಯ ನಾನೇ ಕೂಡ ಭಾಳ ಆಸಕ್ತಿ ಉಳ್ಳ ಫೀಲಿಂಗ್ ನನಗಿತ್ತು. కానీ వెళ్ళే కొంది రకరకాల అనుభవాలు కూడా తెలుసుకుంటాం. వాళ్ళు అప్పుడు అట్లా ఎందుకు చేశారు, ఆ పరిస్థితి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ಆಗ ಅನುಭವ ಆದಂತೆಲ್ಲ ಅದು ಯಾಕೆ ನಡೆಯುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಈ ಪರಿಸ್ಥಿತಿಗಳ ಮೂಲಕ ಗೊತ್ತಾಯಿತು. కాబట్టి ఆత్మీయుల నుంచి మనం నేర్చుకోవాలి, ಆತ್ಮೀಯರಿಂದ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. ఆ తర్వాత వర్స్ 17 చూస్తూ చదవండి. 17ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಓದ್ರಿ. దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోవద్దు. చూడండి, నేను బయట కాదు, ఈవెన్ చర్చెస్కి వచ్చి కూడా ಹೊರಗಡೆ ಎಲ್ಲ ನಾವು ಚರ್ಚಿಗೆ ಬಂದಾಗಲೂ ಕೂಡ కొంతమంది చెడు అలవాట్లకు లోనై త్వరగా చనిపోయిన వాళ్ళని నేను చూశాను. ಕೆಲವರು ಕೆಟ್ಟ ಅಭ್ಯಾಸಗಳು, ದುರಾಭ್ಯಾಸಗಳಿಗೆ ಒಳಗಾಗಿ ಅವರು ಅಕಾಲ ಮರಣವನ್ನು ಹೊಂದುವುದನ್ನು ನೋಡ್ತೇವೆ. వాళ్ళ మ్యారేజెస్ ఫెయిల్ అవడం, ಅವರ ಮ್ಯಾರೇಜಸ್ ಫೇಲ್ ಆಗೋದು, లైఫ్లోనే మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోయారు. ಅವರು ಲೈಫಲ್ಲೇ ಕಾಣದೇ ಹೋಗುವುದು. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడాలి. ಆದ್ದರಿಂದ ಮೊದಲೇ ನಾವು ಜಾಗ್ರತೆ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. ఈ యొక్క
చెడ్డ అలవాట్లు బ్యాడ్ హ్యాబిట్స్కి ముందు నుంచే దూరంగా ఉండాలి. ನಾವು ದುರಾಭ್ಯಾಸಗಳಿಗೆ ಮೊದಲಿಂದಲೇ ನಾವು ದೂರವಾಗಿರಬೇಕು. తర్వాత చెడు స్నేహితుల నుంచి కూడా మనం దూరంగా ఉండాలి. ನಾವು ಕೆಟ್ಟ ಸ್ನೇಹಿತರಿಂದ దూరವಾಗಿರಬೇಕು. ఎందుకంటే సామెత గ్రంథంలో రాయబడింది, బుద్ధిహీనుని ఎదుటి నుంచి వెళ్ళిపో, వాని యందు జ్ఞానవచనములు కనపడవు కదా అని ఉంది. ಅದು ಜ್ಞಾನಾರ್ಥಗಳಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಬುದ್ಧಿಯಿಂದ ನೀನು ದೂರವಾಗಿರೋ ಅವನಲ್ಲಿ ಜ್ಞಾನದ ಮಾತುಗಳು ಕಾಣುವುದಿಲ್ಲಲ್ವಾ. కాబట్టి ఎక్కడైతే నీకు జ్ఞానం వస్తుందో అక్కడికి నువ్వు వెళ్ళాలి. ಎಲ್ಲಿ ಜ್ಞಾನ ನಿನಗೆ ಕಾಣಿಸುತ್ತದೋ ನೀನು ಅಲ್ಲಿಗೆ ಹೋಗಬೇಕು. చెడు అలవాట్లు, చెడు ఫ్రెండ్స్ ఫ్యూచర్లో కొంతకాలానికి నా కళ్ళ చూశాను, నాకు తెలిసిన వాళ్ళే లేరు ఇప్పుడు. ಈ ಕೆಟ್ಟ ಅಭ್ಯಾಸಗಳು, ಕೆಟ್ಟ ಸಹವಾಸಗಳು ಅವು ಏನು ಮಾಡ್ತವೆ ಅಂದರೆ ಫ್ಯೂಚರಲ್ಲಿ ಅವು ಇಲ್ಲದ ಹಾಗೆ ಮಾಡ್ತವೆ. ಅವನ್ನ ನಾನು ಕಣ್ಣಾರೆ ನೋಡಿದ್ದೇನೆ. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ಅವರು ಕೂಡ ಹೊರಟು ಹೋಗಿದ್ದಾರೆ. కాబట్టి ముందు నుంచే చెడు అలవాట్లకి, ఫ్రెండ్స్కి, అలాంటి వాళ్ళకి కాలేజీలో కానీ ఎక్కడైనా కూడా భయం నుండి పాపం చేయకుండా దూరంగా ఉంటే తర్వాత మీ లైఫ్ ఎంతో సంతోషంగా ఉంటుంది. ಆದ್ದರಿಂದ ದುರಾಭ್ಯಾಸಗಳಿಂದ, ಕೆಟ್ಟ ಒಂದು ಯೌವನಸ್ಥರ ಸಹವಾಸದಿಂದ ದೂರವಾಗಿರುವುದಾದರೆ ನಿಮ್ಮ ಲೈಫ್ ಅದು ಎಷ್ಟೋ ಸುಂದರವಾಗಿರ್ತದೆ. verse 18లో 18ನೇ ವಚನದಲ್ಲಿ, నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడువకుండుటయు మేలు, దేవుని యందు భయభక్తుల వాటన్నిటిని కొనసాగించాలి. అంటే మీరు ఆత్మీయంగా ఉండాలి, మీ చదువుల్లో కానీ మీ కెరీర్లో కూడా రెండు కూడా ಬ್ಯಾಲೆನ್ಸ್ చేసుకునేవారుగా ఉండాలి. ನೀವು దేవుని ಆತ್ಮಿಕವಾಗಿರಬೇಕು. ನಿನ್ನ ಓದು ವಿದ್ಯಾಭ್ಯಾಸದಲ್ಲಿ ಕೂಡ ಎರಡನ್ನೂ ಕೂಡ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಮಾಡ್ತಾ ಇರಬೇಕು. కాబట్టి ఆ విధంగా లేదంటే ఒక దాంట్లోనే ఎక్కువ ఉండి ఇంకోటి లేదంటే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ನೀನು ಆ ರೀತಿಯಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಒಂದರಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗಿದ್ದು ಇನ್ನೊಂದರ ಕಡಿಮೆ ಆಗಿದ್ರೆ ಅದು ಇಂಬ್ಯಾಲೆನ್ಸ್ ಆಗ್ತದೆ. అంటే మందిరంలో యాక్టివ్గా ఉండాలి, కాలేజీలో కెరీర్లో కూడా మనం యాక్టివ్గా ಮಂದಿರದಲ್ಲಿ ಕೂಡ ಆಕ್ಟಿವ್ ಆಗಿರಬೇಕು. ನಿನ್ನ ಕಾಲೇಜ್ ವಿದ್ಯಾಭ್ಯಾಸದಲ್ಲಿ ಕೂಡ ನೀನು ಆಕ್ಟಿವ್ ಆಗಿರಬೇಕು. ఆ తర్వాత ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్లు అవి ఇవి చూస్తూ ఉన్నాం. ಈ ಇತ್ತೀಚಿನ ದಿನಗಳಲ್ಲಿ ಲವ್ ಮ್ಯಾರೇಜ್ ಅದು ಇದು ನೋಡ್ತೀವಿ. వాక్యంలో క్లియర్గా రాయబడింది, విశ్వాసికి అవిశ్వాసతో ఏమి జోడు. ಅವರ ವಿಷಯದಲ್ಲಿ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ವಿಶ್ವಾಸಿಗೆ ಅವಿಶ್ವಾಸಿಯೊಡನೆ ಜೊತೆ ಏನು, వెలుగుకు చీకటితో ఏమి సంబంధము. ಬೆಳಕಿಗೂ ಕತ್ತಲೆಯೊಡನೆ ಸಂಬಂಧವೇನು. చూడండి అది ఎట్లా ఉంటుందంటే, ಅದು ಹೇಗಿರ್ತದೆ ಅಂದರೆ, విశ్వాసి అంటే మృతునందున మన ఆత్మ జీవింప చేశాడు ప్రభు. ಆ ವಿಶ್ವಾಸಿಯನ್ನು ಸತ್ತಲ್ಪಟ್ಟಂತ ಆತ್ಮವನ್ನು ಆತನು ಸಜೀವವಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే చనిపోయిన వాళ్ళని చేసుకున్నట్టు అయిపోతుంది అనమాట. ಅವಿಶ್ವಾಸಿಯನ್ನು ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡರೆ ನಾವು ಸತ್ತು ಹೋದಂಥವರನ್ನ ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡ ರೀತಿ ಆಗ್ತದೆ. తర్వాత అన్ని కూడా లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ಆ ನಂತರ ನಮಗೆ ಜೀವನ ಪೂರ್ತಿ ಎಲ್ಲ ನಮಗೆ ತೊಂದರೆಗಳಾಗ್ತವೆ. ముఖ్యంగా గర్ల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ಮುಖ್ಯವಾಗಿ ಸ್ತ್ರೀಯರು ಕೂಡ, ಸಹೋದರಿಯರು ಜಾಗೃತಿಯಾಗಿರಬೇಕು. అన్యుల్ని పెళ్లి చేసుకుంటే జరిగేది ఎప్పుడు ఒకటే స్టోరీ రిపీట్ అవుతుంది. ನೀವು ಅನ್ಯರನ್ನ ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ಇದೇ ಒಂದು ಸ್ಟೋರಿ ರಿಪೀಟ್ ಯಾವಾಗ ಆಗ್ತಾ ಇರ್ತದೆ. ఫస్ట్ వాళ్ళు ఏమంటారంటే, ಅವ್ರು ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ, ಫಸ್ಟ್ నాకు అన్ని రిలీజన్స్ ఒకటే, ಅನ್ಯ ಜನ రిలీజన్స్ ಎಲ್ಲ ರಿಲಿಜನ್ಸ್ ಒಂದೇ, నేను కూడా క్రిస్మస్కి కేక్ తింటాము, చర్చికి వెళ్తాము, ನಾನು ಕೂಡ ಕ್ರಿಸ್ಮಸ್ಗೆ ಹೋಗ್ತೇನೆ, ಕೇಕ್ ತಿನ್ನುತ್ತೇನೆ, నువ్వు చర్చికి వెళ్ళొచ్చు, నేను దింపుతా, అట్లా చెప్తారు ఫస్ట్. ನೀನು ಚರ್ಚಿಗೆ ಹೋಗ್ಬೋದು, ನಾನು ಹೋಗ್ತಾ ಅಲ್ಲಿ ನಿನ್ನ ಇಳಿಸಿ ಹೋಗ್ತೇನೆ. ఫస్ట్లో మరి ఇంట్లో గొడవలే, మొత్తానికి పెళ్ళి అయితే కొన్ని రోజులు దింపుతాడు కూడా. ಮದುವೆ ಆದ ಹೊಸದನದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಡ್ರಾಪ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ ಚರ್ಚಿಗೆ. తర్వాత ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందంటే, పిల్లలు పుట్టాక ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డ క్రిస్టియనా నాన్ క్రిస్టియన్, అక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ಈಗ ಎಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತದೆ ಅಂದರೆ, ಮಕ್ಕಳಾದ ನಂತರ ಆ ಹುಡುಗನ ಕ್ರಿಶ್ಚಿಯನ್, ನಾನು ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಎಂಬುದಾಗಿ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంట్రా తీసుకెళ్ళి చర్చిలో పెంచుతున్నారు, మన ఫ్యామిలీ గౌరవం ఏం కావాలి, ఇదేం కావాలి, అదేం కావాలంటే ఇంక అప్పటి నుంచి చర్చ్ అన్ని స్టాప్ అయిపోతుంది. ಆಗ ಅವರ ಮನೆಯಲ್ಲಿರೋದು ಏನೇ ಮಗುವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಚರ್ಚಲ್ಲಿ ಬೆಳೆಸ್ತಾರೆ, ನಮ್ಮ ಮನೆತನದ ಗೌರವ ಏನಾಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಅಂದಾಗ ಅಲ್ಲಿಂದ ತೊಂದರೆಗಳು, ಸಮಸ್ಯೆಗಳು ಪ್ರಾರಂಭವಾಗ್ತದೆ. కాబట్టి విశ్వాసినే చేసుకోవాలి, ప్రభువునందే చేసుకోవాలనేది గాడ్స్ కమాండ్. ఎవరైతే వినకుండా పోయారో తర్వాత వాళ్ళు అట్లనే లైఫ్లో కొట్టుకొని ఎటు వెళ్ళిపోయారో మనకు తెలియదు. ಆ ದೇವರ ಆಜ್ಞೆ ಅಂದರೆ ವಿಶ್ವಾಸೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು ಮದುವೆನ, ಇಲ್ಲ ಅಂದರೆ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಹಾಗೆ ಅವರು ಕೊಚ್ಚಿಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. కాబట్టి ముందే మీరు మైండ్లో దేవుని వాక్య ప్రకారం చేయాలి, నిశ్చయం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ಆ ಮೊದಲೇ ದೇವರ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರವಾಗಿ ನಿಶ್ಚಯಿಸಿಕೊಂಡರೆ ದೇವರು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾರೆ. లేవీకాండం 19వ అధ్యాయం, ಯಾಜಕಕಾಂಡ 19 చూడండి, మనం పెద్దలతో ఎలా వ్యవహరించాలి ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. ದೊಡ್ಡವರೊಟ್ಟಿಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ವರ್ತಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯಲ್ಲಿ ಹೇಳ್ತದೆ. verse 32 32ನೇ ವಚನ. కాబట్టి పెద్దలకి మనము గౌరవించేవారంగా ఉండాలి. దొడ్డవరನ್ನ ನಾವು గౌరవిಸುವವರಾಗಿರಬೇಕು. ఇలాంటి అనేకమైనటువంటి మరి దేవుని వాక్యంలో మనకి ఈ ఆజ్ఞలన్నీ మన మేలు కొరకే. ಇವೆಲ್ಲ ವಾಕ್ಯಗಳು ನಮ್ಮ ಮೇಲಿಗಾಗೇ ಇವೆ. సిగ్నల్ దగ్గర రెడ్, గ్రీన్, ఆరెంజ్ లైట్స్ ఎందుకు? మన మేలు కొరక, మనకు నష్టం చేయడానికి. ಸಿಗ್ನಲ್ ಇರುವಂತ ರೆಡ್, ಆರೆಂಜ್ ಅವೆಲ್ಲ ಯಾಕೆ? ನಮ್ಮ ಮೇಲಿಗೋಸ್ಕರನ, ನಷ್ಟಕ್ಕೋಸ್ಕರನ? దే ఆర్ ఫర్ అవర్ సేఫ్టీ, రైట్? ಅವೆಲ್ಲ ನಮ್ಮ ಒಂದು ಸೇಫ್ಟಿ ಲೈಟ್ಗಳಾಗಿರ್ತವೆ. దేవుని వాక్యంలో ఉన్నవి కూడా ఎప్పుడైతే మనము ప్రత్యేకమైన జీవితం జీవిస్తామో దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు. ಯಾವಾಗ ನಾವು ಪ್ರತ್ಯೇಕವಾದಂಥ ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸ್ತೇವೋ ಆಗ ದೇವರು ಆ ಶಕ್ತಿಯನ್ನು ನಮಗೆ ಕೊಡ್ತಾರೆ. అప్పుడు మాత్రమే దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించగలం. ಆಗ ನಾವು ಪವಿತ್ರಾತ್ಮನ ಶಕ್ತಿಯನ್ನು ಅನುಭವಿಸಬಲ್ಲೆವು. నా జీవితంలో నేను కూడా, ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನಾನು ಕೂಡ నా చిన్న సాక్ష్యం,
సాక్ష్యం, ನನ್ನ ಚಿಕ್ಕ ಸಾಕ್ಷಿ, నేను ఒక రోమన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించాను. ನಾನು ಒಂದು ರೋಮನ್ ಕ್ಯಾಥಲಿಕ್ ಕುಟುಂಬದಲ್ಲಿ ಜನಿಸಿದಂಥವನು. నేను పుట్టేసరికి మా ఇంట్లో మా చుట్టాలందరూ కూడా రోమన్ క్యాథలిక్సే. ನಾನು ಹುಟ್ಟುವಂಥ ಸಮಯಕ್ಕೆ ಆಗಲೇ ನನ್ನ ಮನೆ ಸುತ್ತಮುತ್ತಲ ಎಲ್ಲರೂ ಕೂಡ ರೋಮನ್ ಕ್ಯಾಥಲಿಕ್ అక్కడ ಅವರಾಗಿದ್ದರು. సువార్త ఏమి ఉండేది కాదు. ಅಲ್ಲಿ ಸುವಾರ್ತೆ ಏನು ಇರ್ತಿರ್ಲಿಲ್ಲ. మా ఊర్లో ఒక ఆంటీ ఉండేవాళ్ళు, లక్ష్మీ ఆంటీ అని, వాళ్ళు హిందూ కుటుంబం. ನಮ್ಮ ಊರಲ್ಲಿ ಒಬ್ಬ ಆಂಟಿ ಇದ್ರು, ಲಕ್ಷ್ಮಿ ಆಂಟಿ. ಅವರು ಹಿಂದೂ ಕುಟುಂಬದವರು. ఆమెకి హెల్త్ బాగలేక మంచం మీద పడ్డారు. ಆಕೆಗೆ ಅನಾರೋಗ್ಯದಿಂದ ಹಾಸಿಗೆ ಮೇಲೆ ಮಲಗಿದ್ದಳು. ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం కాలేదంట. ಎಷ್ಟೋ ಡಾಕ್ಟರ್ ಬಳಿ ಹೋದ್ರೂ ಕೂಡ ಏನೂ ಆಗಲಿಲ್ಲಂತೆ. వాళ్ళవన్నీ అయిపోయినాయి. ಅವರವೆಲ್ಲ ಕಾರ್ಯಗಳು ಮುಗಿದವು. చివరికి యేసుప్రభువుని నమ్ముకుందాం అంటే ఎవరో చెప్తే యేసుప్రభువుని నమ్ముకుంటే ఆమె బాగైపోయింది. ಕೊನೆಗೆ ಯಾರೋ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತು ಹೇಳಿದಾಗ ಆಕೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ನಂಬಿಕೊಂಡಳು. అప్పుడు వాళ్ళ ఇంట్లోనే మరి ఆమె నేను ప్రభు సేవ చేస్తాను తీర్మానం చేసుకుంటే వాళ్ళ ఇంట్లోనే ఒక చర్చ్ స్టార్ట్ చేశారు గుంటూరు జిల్లాలో. ಆಗ ನಾನು ಸೇವೆ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ ಗುಂಟೂರಲ್ಲಿ వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಆಕೆ ಸೇವೆನ ಪ್ರಾರಂಭಿಸಿದರು. సో మా అమ్మ ఫ్రెండ్ ఒక ఆమె అక్కడికి వెళ్తూ మా అమ్మని కూడా అప్పుడప్పుడు తీసుకెళ్లేదు అనమాట. ನಮ್ಮ ಅಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಆಗ ನನ್ನ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ఇద్దరు. అప్పుడు మేము స్కూల్ పిల్లలం. ಆಗ ನಾನು ಚಿಕ್ಕ ಮಗುವಾಗಿದ್ದೀನಿ, ಸ್ಕೂಲ್ಗೆ. ఆ తర్వాత నేను 7th క్లాస్ ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చాం మేము గుంటూరు. ನಾನು 7th ಕ್ಲಾಸ್ಗೆ ಗುಂಟೂರಿಂದ ಹೈದರಾಬಾದ್ಗೆ ಬಂದೆ. అప్పుడు కూడా కొన్ని రోజులు క్యాథలిక్ చర్చ్కే వెళ్ళాం. ಆಗಲೂ ಕೂಡ ನಾನು ಕೆಲವು ಸಮಯ ಅಲ್ಲಿ ಕ್ಯಾಥಲಿಕ್ ಚರ್ಚ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. కానీ అప్పుడు మా అమ్మ ನನಗೆ సాటిస్ఫాక్షన్ అనిపించలే అక్కడికి వెళ్తే. ಆಗ ನಾನು ಹೋಗ್ತಾ ಇರೋದು ಅಲ್ಲಿ ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗೆ ಅದು ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಆಗಲಿಲ್ಲ. ఒకరోజు మా అమ్మని అడిగాను, నేను ఎట్లా వచ్చాం మనం ಅಸಲು ಎಬ್ರೋನ್ ಫೆಲೋಶಿಪ್ಗೆ అని. ಆಗ ನಮ್ಮಮ್ಮ ಒಂದು ದಿನ ಕೇಳಿದ್ರು, ನಾವು ಎಬ್ರೋನ್ಗೆ ಆ ಫೆಲೋಶಿಪ್ಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬಂದೆವು ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు ఒకరోజు మా అమ్మ చెప్పింది, మా అమ్మ నాన్న ఇద్దరు స్కూటర్ వేసుకొని ఆ చుట్టుపక్కల ఉండే చర్చెస్ అన్ని కూడా తిరిగారంట. ಆಗ ಅಲ್ಲಿ ಸುತ್ತಮುತ್ತಲಿರುವಂಥ ಎಲ್ಲ ಒಂದು ಕುಟುಂಬಗಳಿಗೆ ಅಲ್ಲಿ ಸ್ಕೂಟರ್ ಹಾಕೊಂಡ್ಬಂದು ತಿರುಗಿದಾರಂತೆ. చర్చెస్ కొన్ని చూశారంట. ಆ ಚರ್ಚಸ್ಗಳನ್ನು ನೋಡಿದ್ರಂತೆ. ఇక్కడ సిఎస్ఐ, పెంతికోస్టులు, హెబ్రోన్ అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. CSI, ಹೆಬ್ರೋನ್, ಪೆಂಟೆಕೋಸ್ಟ್ ಹಾಗೆ ಎಲ್ಲ ಇದ್ದವಂತೆ. అట్లా హెబ్రోన్లో మరి పాలభిషేకం అంకుల్ అని ఒక ఆయన ఉండేవారు. పాలభిషేకం, ಪಾಲ ಅಭಿಷೇಕಂ ಎಂಬುದಾಗಿ ಹೆಬ್ರೋನಲ್ಲಿ ಒಬ್ರು ಇದ್ರು. సో అంకుల్ కూడా ఆ చర్చికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి అంకుల్ వాళ్ళు వచ్చి విజిట్ చేయడం అట్లా మేము నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ಹೆಬ್ರೋನ್ ಫೆಲೋಶಿಪ್ಗೆ వచ్చాను. ಆಗ ಹೋದಂಥ ಸಮಯದಲ್ಲಿ ಅಂಕಲ್ ಅವ್ರ ಪರಿಚಯ ಆಗಿ ಅವರು ವಿಸಿಟ್ ಮಾಡೋದ್ರ ಮೂಲಕ ಆಗಿ 9th ಕ್ಲಾಸಲ್ಲಿ ನಾನು ಹೆಬ್ರೋನ್ಗೆ ಹೋಗೋದು ನಡೆಯಿತು. 9th 10th 2 సంవత్సరాలు సండే స్కూల్ కూడా వెళ్ళేవాడిని. 9th 10th ನಾನು ಆಗ ಸಂಡೇ ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. తర్వాత మళ్ళీ ఇంటర్ హాస్టల్కి వెళ్ళాను. ನಂತರ ಹಾಸ್ಟೆಲ್ಗೆ ಹೋದೆ. అట్లా మెల్లగా ప్రభుకు దూరం అయ్యాను. ಆಗ ನಂತರ ಕರ್ತನಿಗೆ ನಾನು ನಿಧಾನವಾಗಿ ದೂರವಾಗ್ತಾ ಬಂದೆ. మళ్ళీ నేను పీజీ ఎంసీఏలోకి వచ్చినప్పుడు ನಾನು PG MCA ಓದ್ತಾ ಇರುವಾಗ మరి నా జీవితంలో నాకు ఎంత మాత్రం కూడా సంతోషం లేదు. ನನ್ನ ಜೀವಿತ ಎಷ್ಟು ಮಾತ್ರ ಕೂಡ ನನಗೆ ಸಂತೋಷವಾಗಿರಲಿಲ್ಲ. పైకి నవ్వుతూ ఉన్నా కూడా లోపల ఎంతో భయము, బాధ, ఒక రకమైన డిప్రెషన్ లాగా అయిపోయింది. ಮೇಲೆ ನಗು ಇದ್ದರೂ ಕೂಡ ಒಳಗಡೆ ಎಷ್ಟೋ ವೇದನೆ, ಒಂದು ಡಿಪ್ರೆಷನ್ ಇತ್ತು. ఎన్నో రకాల భయాలుగా ఉండేది. ಎಷ್ಟೋ భయಗಳು ఇದ್ದವು. కాబట్టి ఏం చేసినా అవి పోవడం లేదు. ಏನ್ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಅದು ಸರಿ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. చివరికి యేసు ప్రభు దగ్గర ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకున్నానో, ಯಾವಾಗ ನನ್ನ ಕರ್ತನ ಬಳಿ ನನ್ನ ಪಾಪಗಳನ್ನ ನಾನು ಒಪ್ಪಿಕೊಂಡೆನೋ, దేవుడు నాకు గొప్ప సంతోషం ఇచ్చాడు. ಆ ದೇವರು ನನಗೆ ದೊಡ್ಡ ಸಂತೋಷವನ್ನ ಕೊಟ್ಟರು. తర్వాత వెంటనే రక్షణ పొందగానే మళ్ళీ బ్యాప్టిజం తీసుకున్నాము. ನಂತರ ನಾನು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ತಕ್ಷಣವೇ ದೀಕ್ಷಾ ಸ್ನಾನವನ್ನು ತೆಗೆದುಕೊಂಡೆ. అప్పుడు నాకు 23 ఇయర్స్. ಆಗ ನನಗೆ 23 ವರ್ಷಗಳಾಗಿದ್ದವು. తర్వాత మందిరానికి రెగ్యులర్గా వెళ్ళడము, మీటింగ్స్కి వెళ్ళడం, మందిరంలో పనులు చేయడం అట్లా మొదలు పెట్టాము. ಆಗ ನಾನು ಮಂದಿರಕ್ಕೆ ರೆಗ್ಯುಲರ್ ಆಗಿ ಕ್ರಮವಾಗಿ ಹೋಗೋದು, ಮಂದಿರದಲ್ಲಿ ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡೋದು ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ఉదయం ఒక బ్రదర్ ఇక్కడ దాకా వచ్చాడు, జాన్ సాల్, వాళ్ళు కూడా ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు వాళ్ళు. సో ఆ బ్రదరే ఫస్ట్ బెంగళూరు వచ్చాడు జాబ్ కోసం. ఒక బ్రదర్ వచ్చారు, ಒಬ್ಬ ಬ್ರದರ್ ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದರು. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చారు. ಹೈದರಾಬಾದಿಂದ ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದರು. సో హైదరాబాద్లో మేమిద్దరం ఒకటే చర్చ్. ಹೈದರಾಬಾದಲ್ಲಿ ನಾವಿಬ್ಬರು ಒಂದೇ ಚರ್ಚು. సో అతను అన్నాడు, సతీష్ ఇక్కడ బెంగళూరులో, కర్ణాటకలో సువార్త అవసరం ఎక్కువ ఉంది ఆంధ్ర కంటే అన్నట్టుగా చెప్పాడు అనమాట. ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಸತೀಶ್ ಸುವಾರ್ತೆ ಅದು ಆಂಧ್ರಕ್ಕಿಂತಲೇ ಎಷ್ಟೋ ಇಲ್ಲಿ ಅವಶ್ಯಕವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು. సో అప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకుంటే, ಆಗ ನಾನು ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. రక్షణ పొందిన ఆ టైంలో ఆల్మోస్ట్ ఎవ్రీ డే నా దగ్గర ఎప్పుడు ట్రాక్స్ ఉండేవి. నేను మా ఫ్రెండ్ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్కి అన్నిటికీ వెళ్ళి ఎవ్రీ డే రోజు ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ సువార్తలు యాక్టివ్గా ఉండేవాళ్ళం అనమాట. చాలా ನಾನು ರಕ್ಷಣೆ ಹೊಂದ ದಿನದಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಕೂಡ ನನ್ನ ಬಳಿ ಟ್ರ್ಯಾಕ್ಸ್ ಇರ್ತಾ ಇದ್ವು. ಆಗ ನಾನು ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ನು, ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್, ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಯಾವಾಗ ಪ್ರತಿದಿನವೂ ಕೂಡ ನಾನು ಹಂಚ್ತಾ ಇದ್ದೆ. ఈ జాన్ సాల్మన్ బ్రదరు మేమందరం కూడా ఎవ్రీ సెకండ్ సాటర్డే మందరం వ్యాన్ తీసుకొని ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ వెళ్ళి సువార్తలు చేస్తూ ఉండేవాళ్ళు. ಈ ಜಾನ್ ಬ್ರದರ್ ಅವರೊಟ್ಟಿಗೆ ಸೇರಿ ನಾವು ಪ್ರತಿ ಸಂಡೇ ನಾವು ಸುತ್ತಮುತ್ತಲ ఎవ్రీ సెకండ్ సాటర్డే, ಎವರಿ ಸೆಕೆಂಡ್ ಸಾಟರ್ಡೆ ನಾವು ಸುವಾರ್ತೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. అప్పుడు మేము యవనస్తులం వెళ్ళేవాళ్ళం. చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్ అండి, వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ಆಗ ನಾವು ಯವನಸ್ಥರು ಸುವಾರ್ತೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. ಆ ಚರ್ಚಲ್ಲಿ ಫಾಸ್ಟಿಂಗ್ ಪ್ರೇಯರ್ ಇದ್ರೆ ಅವ್ರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು. అట్లా ఆ బ్రదర్ బెంగళూరుకి వచ్చి ఇక్కడ ఎక్కువ బెంగళూరులో, కర్ణాటకలో సువార్త ఎక్కువ అవసరం ఉందని చెప్పినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన భారం బట్టి దేవుడు నాకు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడాడు. అపోస్తల కార్యములు ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದ ಸುವಾರ್ತೆ ಎಷ್ಟು ಅವಶ್ಯಕತೆ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಅವ್ರು ಹೇಳಿದಾಗ ದೇವರು ನನಗೆ ಭಾರ ಕೊಟ್ಟ ಒಂದು ವಾಗ್ದಾನವನ್ನು ಕೊಟ್ಟರು.
కాబట్టి నేను వెళ్ళాలా లేదా అని ప్రభు, అప్పుడు నేను అక్కడ ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాను. ಆಗ ನಾನು ಹೋಗ್ಬೇಕಾ ಬೇಡ ಎಂಬುದಾಗಿ ಅಂದ್ಕೊಂಡಾಗ ನಾನು ಒಂದು ಕಂಪ್ನಿಯಲ್ಲಿ ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. యాక్ట్స్ చాప్టర్ 23 వర్స్ 11, 23:11 ఎవరైనా చదవండి. 23:11. ఆ రాత్రి ప్రభు అతని ఎదుట నిలుచుండి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసినదని చెప్పాను. కాబట్టి ఈ వాక్యం దేవుడు నాకు 2004 అంటే ఆల్మోస్ట్ 20 years దాటిపోయింది. 2004 ನನಗೆ ದೇವರು ಈ ವಾಕ್ಯದ ಮೂಲಕ ಮಾತಾಡಿದ ಆಗಲೇ 20 ವರ್ಷ ಕಳೆಯಿತು. కాబట్టి అప్పటి నుంచి దేవుడు నన్ను బెంగళూరు కర్ణాటకకు తెచ్చి ఇక్కడ నాకు కొద్దిగా దేవుడి కృపను బట్టి పరిచయంలో వాడబడగలరు. ಆ ದಿನದಿಂದ ನನ್ನನ್ನು ಹೈದರಾಬಾದಿಂದ ಬೆಂಗಳೂರಿಗೆ ತಂದು ನನ್ನ ದೇವರು ಉಪಯೋಗ ಮಾಡಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి 2018లో దేవుని కృపలో మేమే ఒక సంఘము స్టార్ట్ చేసి అందులో కాపరిగా ఉంటూ బాధ్యతలు చూడడానికి కూడా ప్రభు కృపను. 2018 ನಾವೇ ಒಂದು ಸಭೆಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿ ಅಲ್ಲಿ ನಾನು నేను ಪಾಲಕನಾಗಿ చెప్పగలను, వాగ్దానం ఇచ్చిన ప్రభు నమ్మదగిన వాడు. ನಾನು ಹೇಳಬಲ್ಲೆನು ವಾಗ್ದಾನ ಕೊಟ್ಟಂತ ದೇವರು ಆತನ ನಂಬಿಗಸ್ತನೆಂಬುದಾಗಿ. కాబట్టి మీరు కూడా ఏది చేసినా కూడా దేవుని చిత్తము దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవాలి. ನೀವು ಕೂಡ ಏನೇ ಮಾಡಿದರೂ ದೇವರ ವಾಕ್ಯದ ಮೂಲಕ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಅರಿತು ನೀವು ಮಾಡಬೇಕು. అందుకే భక్సింగ్ గారి బుక్ హౌ టు ఫైండ్ గాడ్స్ విల్, దేవుని చిత్తం కనుగొనేటట్లు ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు, అన్నిసార్లు చదివాను. ಭಕ್ಸಿಂಗ್ ಅವರು ಕೂಡ ಒಂದು ಬುಕ್ಸ್ ಅನ್ನು ಬರೆದ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ತಿಳಿಯುವುದು ಹೇಗೆ ಎಂಬುದನ್ನು ಆ ಪುಸ್ತಕವನ್ನು ಎಷ್ಟೋ ಸಾರಿ ನಾನು ಓದಿದ್ದೇನೆ. ಅದೇ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಎಷ್ಟು ಸಾರಿ ಓದಿದ್ದೇನೆ. చదవండి, ದಯಮಾಡಿ ನೀವು ಕೂಡ ಓದಿ మీ జీవితానికి అప్లై చేసుకోండి. ನಿಮ್ಮ ಜೀವಿತಕ್ಕೆ ಅದನ್ನು ಅನ್ವಯಿಸಿಕೊಳ್ಳಿ. ఇది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ನಿಮಗೆ ಎಷ್ಟೋ ಅದು ಆಶೀರ್ವಾದಕರವಾಗಿರ್ತದೆ. మీరు ఈ వయసులోనే ప్రభువుకు రక్షణ పొంది ప్రభు కోసం నిలబడితే ప్రభు మిమ్మల్ని భవిష్యత్తులో ఎక్కువగా వాడుకోగలుగుతారు. ಈ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ನೀವು ಕರ್ತನವನ್ನು ನೀವು ನಂಬಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ಭವಿಷ್ಯತ್ತಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಆತನ ಎಷ್ಟೋ ಉಪಯೋಗ ಮಾಡಿಕೊಳ್ತಾನೆ. ఈ ఈ ఏజ్లో రాంగ్ ట్రాక్లోకి వెళ్ళారంటే మళ్ళీ ఎంతో నష్టమైపోతుంది. ಈ ಏಜ್ನಲ್ಲಿ ನೀವು ರಾಂಗ್ ಟ್ರ್ಯಾಕಿಗೆ ಹೋದ್ರೆ ಅಂದ್ರೆ ಅದು ಎಷ್ಟೋ ಕಷ್ಟ ಆಗ್ತದೆ. మనకి బెస్ట్ ప్లేస్ ఏంటంటే దేవుని మందిరమే. ನಮಗೆ ಬೆಸ್ಟ್ ಪ್ಲೇಸ್ ಯಾವುದೆಂದರೆ ಅದು ದೇವರ ಮಂದಿರವಾಗಿದೆ. హౌస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని మందిరం అంటే ఇట్ ఈస్ ఎ పవర్ హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ಅದು ದೇವರ ಮಂದಿರ ಅಂದ್ರೆ ಅದು ಎಷ್ಟೋ ಆಶೀರ್ವಾದದ ಒಂದು ಮನೆಯಾಗಿದೆ. ప్రతి నీకు ఆత్మీయమైన ఆశీర్వాదాలు, నీ కుటుంబము, నీ ఆరోగ్యము, నీ చదువు, నీ జాబు, బిజినెస్, అన్ని ఆశీర్వాదాలు కూడా సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. ಆ ಪ್ರತಿಯೊಂದು ಆಶೀರ್ವಾದವು ಚಿಯೋನಿನಿಂದ, ಕುಟುಂಬದ ಆಶೀರ್ವಾದ, ನಿನ್ನ ಎಲ್ಲ ಒಂದು ಲೌಕಿಕ ಆಶೀರ್ವಾದ ಎಲ್ಲ ಕೂಡ ಚಿಯೋನಿಂದಲೇ ಬರ್ತವೆ. నేను మా చర్చిలో యవనస్తులు చెప్తాను, ఎప్పుడు కూడా 10కి మీటింగ్ అంటే హాఫ్ అన్ అవర్ ముందే రమ్మని చెప్తాను. ನಾನು ಯಾವಾಗಲೂ ಕೂಡ ನಮ್ಮ ಯವನಸ್ಥರಿಗೆ ನಾನು ಹೇಳ್ತೇನೆ 10th ಮೀಟಿಂಗ್ ಅಂದರೆ ಹಾಫ್ ಅನ್ ಅವರ್ ಮುಂದೆನೇ ಬರಬೇಕೆಂಬುದು. ఇప్పుడు కూడా మనం మీటింగ్స్కి ముందే వచ్చి ఉండి దేవుని మందిరంలో పనులు చేయాలి. ನಾವು ముందೆನೇ ಬಂದು ನಾವು దేవర మందిరದಲ್ಲಿ ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡಬೇಕು. ఎంతగా మీరు ఇప్పటి నుంచి ట్రైన్ అవుతారో బైబిల్లో చూస్తున్నాము. సమూయేలు బాలుడుగా ఉండి తర్వాత గొప్ప ప్రవక్తగా, దాన్ని మొదలుకెళ్ళి బెర్షెబా అంటే మన భాషలో చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కింద ఇక్కడ వచ్చేసి ಕನ್ಯಾಕುಮಾರಿ ವರೆಗೂ ಅನ್ಕೋవాలి. ಈ ಸಮಯಲನ ಆತನ ಬಾಲಕನಾಗಿ ದೇವ ಮಂದಿರದಲ್ಲಿ ಆತನ ಎಷ್ಟವನ್ನು ಕಲಿತುಕೊಂಡು ಆತನ ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರದಿಂದ ಕನ್ಯಾಕುಮಾರಿ ನಮ್ಮ భాషలో ಹೇಳ್ಬೇಕೆಂದ್ರೆ దాని నుంచి బెర్షెబా వరకు అంటే దేశం మొత్తంలో కూడా గొప్ప ప్రవక్తగా, గొప్ప న్యాయాధిపతిగా, యాజకుడుగా అతను దేవుని కొరకు నాయకుడిగా బలంగా వాడబడ్డాడు. దానింದ ಬೇರ್ಷೆಬದವರಿಗೆ ಒಬ್ಬ ದೊಡ್ಡ ಆತನ ನಾಯಕನಾಗಿ, ಪ್ರವಾದಿಯಾಗಿ, ಸೇವಕನಾಗಿ ಉಪಯೋಗವಾದನು. మీరు కూడా ఎప్పటి నుంచి నమ్మకంగా ఉంటే రాబోయే దినాల్లో ప్రభు మిమ్మల్ని ఘనంగా వాడుకుంటాడు. ನೀವು ಕೂಡ ಈಗಿನಿಂದಲೇ ನೀವು ನಂಬಿಕಸ್ಥರಾಗಿರುವುದಾದ್ರೆ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಉಪಯೋಗ ಮಾಡಿಕೊಳ್ತಾರೆ. ఇంట్లో కూడా ఎక్కువసేపు మోకాళ్ళ మీద వాక్యం చదవడము, ప్రార్థనలో గడపండి. ನೀವು ಮನೆಯಲ್ಲಿ ಕೂಡ ಹೆಚ್ಚಾಗಿ ದೇವರ ವಾಕ್ಯನ ಓದುವುದು, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದು ನಾವು ಅಭ್ಯಾಸ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ఎంతగా మీరు ఇప్పుడు మీ శక్తితో నింపుకుంటారో ఫ్యూచర్కి దేవుడు మిమ్మల్ని అంత బలంగా వాడుకుంటాడు. ಯಾವಾಗ ನೀವು ಹೆಚ್ಚಾಗಿ ಶಕ್ತಿಯಿಂದ ತುಂಬಿತೀರೋ ಆಗ ಫ್ಯೂಚರಲ್ಲಿ ಆತನ ನಿಮ್ಮನ್ನು ಉಪಯೋಗ ಮಾಡಿಕೊಳ್ತಾರೆ. కానీ ఈ జనరేషన్లో ఎక్కువ మంది హైబ్రిడ్ లా కనపడుతున్నారు, అంత బలంగా కనపడడం లేదు. ಈ స్పిరిచువల్ ಜನರೇಷನ್ ಅದು ಹೈಬ್ರಿಡ್ ಆಗಿ ಕಾಣಿಸ್ತದೆ, ಅದು ಬಲವಾಗಿ ಆತ್ಮಿಕವಾಗಿ ಕಾಣಿಸುವುದಿಲ್ಲ. గతంలో గంటలు మోకాళ్ళ మీద ఉండాలి, ఇప్పుడు 10 నిమిషాల మోకాళ్ళకి ఇట్లా కాళ్ళు ఇట్లా పక్కకేసేస్తున్నారు. ಈಗ ಹಿಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಗಂಟೆಗಟ್ಟಲೆ ಮೊಣಕಾಲಿನ ಮೇಲೆ ಇರ್ತದೆ, ಈಗ 10 ನಿಮಿಷಕ್ಕೆ ಕಾಲ ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಹಾಕ್ತಾರೆ. ఇంట్లో మోకాళ్ళ మీద వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, ప్రభు సన్నిధిలో కనిపెట్టండి. ప్రభు కోసము బ్రతికే కొద్ది కాలం మనం రోషంగా బతికితే, ప్రభువును మహింపరిస్తే, ప్రభు వచ్చినప్పుడు మన కొరకు గొప్ప ఘనత, ప్రభు తన మహిమను మనతో పంచుకోవాలని కోరుతాం. ನೀವು ಮೊಣಕಾಲಿನ ಮೇಲೆ ಮನೆಯಲ್ಲಿ ನೀವು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿರಿ, ವಾಕ್ಯವನ್ನು ಓದಿರಿ, ಕರ್ತನಿಗೋಸ್ಕರವಾಗಿ ನೀವು ಆಸಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸೋದಾದ್ರೆ ನೀವು ಬರುವಂಥ ದಿನದಲ್ಲಿ ಕರ್ತನೆ ನಿಮಗೆ ದೊಡ್ಡ ಬಹುಮಾನವನ್ನು ಕೊಡಲಿದ್ದಾನೆ. ప్రభు మీ అందరిని దీవించును గాక. ದೇವರೇ ವಾಕ್ಯವನ್ನು ಆಶೀರ್ವಾದ ప్రభు ಮಾಡಿ, వాక్యం దీవించును గాక. ಕರ್ತನೆ ವಾಕ್ಯವನ್ನು ಆಶೀರ್ವಾದ. మామూలుగా యూత్ మీటింగ్ టైంలో ఎక్కువ మంది ఉండరు. యూత్ మీటింగ్ టైంలో కదా,
కానీ ఈరోజు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 25-30 మందికి వంట చేసుకొని తీసుకొని రావడం జరుగుతుంది, రెగ్యులర్గా వస్తారు కాబట్టి నేనే ఉండమన్నాను. అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల, నేనే ఉండమన్నా కాబట్టి చాలామంది ఉన్నాము. ఇప్పుడు అదేదో అంటారు చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్ద తీసి పక్కన పెడితే ఇంకొకడు తృప్తిగా భోజనం చేయొచ్చంట. అట్లా ఇప్పుడు భోజనం ఎట్లా అంటే ఒకరిది ఇద్దరికి పెడతాం. 70 మంది ఉన్నాం కదా, ఎంతమంది? 70 మంది ఉన్నాం. సరే, దానికి మీకు మల్టీవిటమిన్ లాగా ఇప్పటికిప్పటికి వంట చేయలేము కాబట్టి ఒక ఎగ్ పఫ్ పెట్టిస్తాం. మీరు కూడా పాడండి. అది ఈ పాట అయినా కూడా పాడండి, బాగా ఉంది. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన స్థిరపరచువాడు, స్థిరపరచు
పాడుతున్నారు. వెరీ గుడ్. సౌండ్ ನಿನ್ನ ಬೇಲಿ ಮೀರಲು ವೈರಿಗೆ ಸಾ
ನಮ್ಮೊಡನಿರಲು ಅಷ್ಟೇ ಸಾಕಯ್ಯ. ಅಪವಾದಿ ಬಗೆದ ಕೆಡುಕುಗಳೆಲ್ಲ ಮೇಲಾಗಿ ಬರುವವು. ಓ ದೇವಾ ನೀನೇ ನಮ್ಮೊಡನಿರಲು ಅಷ್ಟೇ ಸಾಕಯ್ಯ. ಅಪವಾದಿ ಬಗೆದ ಕೆಡುಕುಗಳೆಲ್ಲ ಮೇಲಾಗಿ ಬರುವವು. ಏನಾದರೂ ನೀನೆ ಮಾಡಿ ಕಥೆಯೆಲ್ಲ ಬದಲಾಗಿಸುವೆ. ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ ತಂದುಕೊಳ್ಳುವೆ. ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ. ಯೇಸುವೇ, ಯೇಸುವೇ, ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ. ప్రార్థన చేసుకుంటాము. త్వరగా రమ్మను. ప్రార్థన చేసుకుంటాము. ఇప్పుడు ఒక పని చేస్తామా? చీరలు తీసి పారేయండి. మోకాల పైకి రండి. నిదానం నిదానం నిదానం. మాట్లాడొద్దు. చెప్పిన పని ఎంతకాలము వస్తూ ఉన్నావు, పోతా ఉన్నావు. ప్రభువుకు హృదయం ఇవ్వకుండా, ప్రభా నన్ను నీ బిడ్డగా చేసుకొని నువ్వు ప్రార్థించకుండా నీ జీవితం వ్యర్థం చేసుకోవద్దు. ప్రభుకు అప్పగించుకో. ప్రభు నీ కొరకై ఆ పరలోకమును విడిచి మానవుడిగా దిగివచ్చి ఆ కలువరి శిలువలో ఘోరమైన శ్రమలు అనుభవించి తన నిష్కలంకమైన రక్తం గార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఒక్క పిలుపుతో నీ జీవితం మారిపోతుంది. ఒక్క ఒప్పుకోలుతో నీ జీవితం మారిపోతుంది. ఒక నిర్ణయంతో నీ జీవితం మారిపోతుంది. తెలుసా, మేము కూడా ఒకప్పుడు మీలాగనే యవనస్తునిగా అల్లరి చిల్లరి చేసుకుంటూ ఎంతో కోల్పోయినా ప్రభు తన కృపచేత దర్శించాడు, రక్షించాడు. ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు, లోబడ్డాము, విధేయులయ్యాము. ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చాడు. లోబడే కొద్దీ, విధేయులయ్యే కొద్దీ ప్రభు హెచ్చిస్తూ వచ్చాడు. నువ్వు కూడా ప్రార్థన చేసుకో. నీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నా హృదయంలోనికి రానైనా, నా జీవితం మార్చు ప్రభువా. నాకు నీవు కావాలా ప్రభువా. యాకోబు చూడండి, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు అని అన్నాడు. ఏం ఆశీర్వాదాలు? భూ సంబంధమైనవి అన్నీ కూడా ఆయనకు ఉన్నాయి, కానీ పర సంబంధమైనది లేదు. కాబట్టి ప్రార్థించాడు. రాత్రంతా కూడా పెనుగులాడాడు. ప్రభు అతన్ని దర్శించి ఇశ్రాయేలుగా చేశాడు. నిన్ను కూడా ఆ రీతిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకో. ప్రభుకు హృదయం ఇవ్వు. నీ జీవితం మార్చబడుతుంది. నీ స్నేహితులు మార్చబడతారు. నీ ఇన్నర్ సర్కిల్ మార్చబడుతుంది.
ఆ రీతిగా విశ్వాసులతో నీ సాంగత్యము పెంచుకుంటావు. దేవుని ప్రజల వలయం నీకు ఉంటుంది, దేవుని కంచె నీకు ఉంటుంది. ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రార్థన చేసుకో, యథార్థంగా ప్రార్థన చేసుకో. ప్రేమగల ప్రభువా, ఇంతవరకు వాక్యం ద్వారా మీ దాసుని సాక్ష్యం ద్వారా యవన బిడ్డలతో మాట్లాడినారు, మీకు స్తోత్రాలు. కొంతమంది ప్రార్థన చేస్తుండొచ్చు. ప్రభువా, వారిని మీరు అంగీకరించండి. వారికి రక్షణ, వారికి నిత్య జీవము, వారికి పరలోకపు సంతోషము, సమాధానం. దైవజనులు భక్సింగ్ గారు చెప్పినట్లుగా చెప్పశక్యమును మహిమాయుక్తమైనటువంటి ఆ సంతోషమును వారికి మీరు అనుగ్రహిస్తురండి. యవన బిడ్డలు ప్రభువా, సరైన తీర్మానాలు వారు తీసుకున్నట్లు సహాయం చేయండి. ఆత్మీయులతో స్నేహం చేయనట్లు సహాయం చేయండి. ప్రభు బిడ్డలతో సహవాసములో ప్రభా వారు గడుపునట్లు సహాయం చేయండి. తోడై ఉండండి. వారు చేయి పట్టుకొని నడిపించండి. మీ అడుగుజాడల్లో బిడ్డలు నడుచుకోవడానికి సహాయం చేయండి. భోజన సహవాసమును కూడా ఆశీర్వాదకరముగా చేయండి. యేసుక్రీస్తు మరలా మేము భోజనం చేసుకొని చిత్రదుర్గకు బయలుదేరి వెళ్ళాలా? మీరే మాకు తోడే ఉండండి. అక్కడ కూడా మీ దాసుని వాడుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము చేరి ఉన్న మనకు, దేవుని ప్రజలు, ప్రపంచం యావత్తు చెదిరిన దేవుని ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మౌనంగా వెళ్ళాలి. వెళ్ళండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మౌనంగా వెళ్ళండి. లైన్గా కూర్చోండి.